పూనం పాండేకు పబ్లిసిటీ పిచ్చి పీక్స్కు చేరిందా? ఎందుకు నాన్నా పులి వేషాలు వేస్తోంది? చావు బతుకుల ఆటతో జనాలను వెర్రివాలని చేస్తోందా? పూనం పాండే ఇప్పుడు ఆడిన గేమ్ జగన్ గతంలోనే ఆడేశారా? టీడీపీ ఆరోపణలకు వైసీపీ దగ్గర సమాధానమే లేదా? పూనం పాండే చావు బతుకుల వివాదంపై టీడీపీ సెటైరికల్ గా స్పందించింది. కోడికత్తి అటాక్ తో జగన్ గతంలోనే పూనం పాండే తరహా ట్రిక్ ప్లే చేశారు బ్రో అని ట్వీట్ చేసింది. దీనికి జగన్ ఆసుపత్రిలో ఉన్న ఫోటోలు పోస్ట్ చేసింది. కాగా సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు పూనం పాండే చనిపోయినట్లు డ్రామా ఆడినట్లు వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. వివాదాస్పద నటి పూనం పాండే చచ్చిపోయినట్లు డ్రామా ఆడి ఆ తర్వాత నేను బతికే ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై టీడీపీ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సెటైరికల్ గా ఒక ట్వీట్ చేసింది. అదేంటంటే పూనం పాండే ఇప్పుడే ఇలాంటి ట్రిక్ ప్లే చేసిందని, కానీ జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఈ ట్రిక్ ని ప్లే చేశాడని ఆరోపించింది. పూనం పాండే గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. టీడీపీ ఇటువంటి పోస్ట్ చేయడం వెనుక, ఇలాంటి సెటైర్లు వేయడం వెనుక చాలా పెద్ద కథే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే పూనం పాండే అంత పెద్ద అందగత్తే కాదు. అయినప్పటికీ తనకి ఒక ఫేమ్ రావాలని, తాను వార్తల్లో నిలవాలని గతంలో ఏవేవో చేసింది. అందరికీ తెలిసిన విషయమే. నగ్నంగా ఫోటోలకి ఫోజులిచ్చి దేశవ్యాప్తంగా పూనం పాండే వార్తల్లో నిలిచింది. దీంతో ఆమెకి ఎనలేని ఫాలోయింగ్ వచ్చేసింది. ఇప్పుడు గత కొన్నేళ్ల నుంచి ఆమె పేరు వినపడ్డం లేదు. అయితే మళ్లీ ఏదో ఒక సంచలనం చేసి మరోమారు తను వార్తల్లో నిలవాలని చనిపోయినట్లు నటించి వార్తలు సృష్టించి ఆ తర్వాత తాను బతికే ఉన్నానంటూ మరొక వీడియోని రిలీజ్ చేసి సంచలనం రేపింది. జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఇలాంటి ట్రిక్ ప్లే చేశాడని టీడీపీ సెటైరికల్ గా పోస్ట్ చేసింది. అదేంటంటే గతంలో విశాఖపట్నం విమానాశ్రయంలో కోడికత్తి దాడికి గురై కోడికత్తి డ్రామా ఆడిన జగన్ కోడికత్తి నిజం కాదని, అదొక డ్రామా అని టీడీపీ అప్పట్నుంచి ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఆ కోడికత్తి ఘటన తర్వాత జగన్ కి విపరీతంగా సానుభూతి పెరిగిపోయిన మాట వాస్తవం. 2019 ఎన్నికల్లో ఆ సానుభూతి వైసీపీకి బాగా పనిచేసింది. 151 సీట్ల గెలుపు వెనుక 22 ఎంపీ సీట్లను గెలుచుకోవడం, 151 అసెంబ్లీ సీట్లను గెలుచుకోవడం వెనుక కోడికత్తి డ్రామా ప్రధానంగా పనిచేస్తోందని టీడీపీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. అయితే తాజాగా పూనం పాండే డ్రామా ట్రిక్ ఇప్పుడు చనిపోయినట్లు చేయడం, గతంలో జగన్ తనకేదో ప్రమాదం జరిగిపోయిందని చావు అంచుల వరకు వెళ్లినట్లుగా స్ట్రక్చర్ పైన పడుకుని ఉన్న ఫోటోలు మ్యాచ్ చేస్తూ టీడీపీ షేర్ చేసింది. జగన్ కోడికత్తి వ్యవహారం అదొక డ్రామాగా పూనం పాండే ఎపిసోడ్కి ముడిపెడుతూ టీడీపీ సెటైరికల్ గా పోస్ట్ చేసింది. ఈ పోస్టు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది.